నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. ఇప్పుడు చాలామంది మన తెలుగు స్టేట్స్లో మెయిన్గా తెలంగాణ, ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ గురించి చాలామంది భయపడుతున్నారండి. సో అసలు యాక్చువల్లీ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, ఇది నిజంగానే అంత ప్రాణాంతకరమా అన్నది మనం తెలుసుకుందాం. మెయిన్గా ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ కోళ్ళల్లో కానీ లేదా ఎనీ బర్డ్స్ బాతుల్లో కానీ ఈ బర్డ్స్ అన్నిటిలో ఇది ఎక్కువగా వస్తుందన్నమాట. ఇది మనం ప్రాణాంతకం అంటే 100% కానే కాదు. మనుషుల్లో అయితే ఇది ప్రాణాంతకం కాదు, కానీ అందుకే దీన్ని బర్డ్ ఫ్లూ అన్నాం. కానీ బర్డ్స్లో మాత్రం ఇది చాలా డేంజరస్ అనమాట. ఇవి వచ్చినప్పుడు ఇవి స్ప్రెడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఆ బర్డ్స్లో కానీ ఆ కోళ్ళల్లో కానీ. సో భయపడాల్సింది ఎవరు అంటే కోళ్ళ వ్యాపారి అనేవాడు భయపడాలి, ఎందుకంటే ఆ కోళ్ళన్నీ చచ్చిపోతాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా భయపడాలి. సో ఈ బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళలో ఏ లక్షణాలు కనబడతాయంటే మెయిన్గా మనకు కనబడే లక్షణాలు ఏంటంటే ఆ కోడి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఆ కోడి చాలా సిక్గా నడవలేకపోవడం కానీ, లేదా కోళ్ళ ఈకలు ఉంటాయి కదా మొత్తం ఊడిపోతూ ఉంటాయి, అంటే కంప్లీట్గా అక్కడక్కడక్కడ మనకు కనబడిపోతూ ఉంటుంది అనమాట. ఆ కోడిని చూశాక కోళ్ళ వ్యాపారం అయితే ఖచ్చితంగా తెలిసిపోతుంది దానికి బర్డ్ ఫ్లూ ఉందా లేదా అని. రెండోది ఏంటంటే కోళ్ళు ఎగ్స్ అనేది రోజుకి ఒకటి పెడుతుంది కదా, అది కూడా ఎగ్స్ పెట్టడం కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా ఆ కోడి కానీ ఆ బర్డ్స్ కానీ వితిన్ 32 అవర్స్ ఆర్ 48 అవర్స్ అంటే 2 రోజులు ఖచ్చితంగా చచ్చిపోవడం అనేది జరుగుతుంటుంది. ఇది ఎలా వస్తుందంటే ఒక కోడి నుంచి ఒకటి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అనమాట, దాని సొంగ ద్వారా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మెయిన్గా కోళ్ళు ఇవన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల తొందరగా స్ప్రెడ్ అయ్యి అన్ని కోళ్ళు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఒక 10 కోళ్ళు ఎఫెక్ట్ అయినా మిగతా కోళ్ళను కూడా మనం డిస్పోజ్ చేసేస్తూ ఉంటారు ఈ బర్డ్ ఫ్లూ. సో దానివల్ల కోళ్ళ వ్యాపారులకి చాలా నష్టం అనేది జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనుషుల్లో దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అది ఎంతవరకు డేంజర్ అనేది మనం తెలుసుకుందామండి. ఇది రేర్గా మనుషుల్లో వస్తుంది. అంటే మనకు ఒకవేళ నిజంగానే ఆ బర్డ్ ఫ్లూ ఉన్న వ్యాధి మనకి సోకినా కూడా 100%లో 25%కి లక్షణాలు అనేవి కనబడతాయి. ఆ లక్షణాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఇది ప్రాణాంతకమా కాదా అని చాలామంది భయపడుతుంటారు. ఇదైతే ప్రాణాంతకం అయితే కాదండి. ఇంకా చెప్పాలి అంటే ఒకవేళ బర్డ్ ఫ్లూ ఉన్న కోడి మనకు తెలియక కూడా తిన్నా కూడా మనం మంచిగా 170 to 100 degrees మధ్యలో బాయిల్ చేసుకొని మనం తింటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే కర్రీ రూపంలో అయితే మనం ఏదైనా కూడా మనం బాయిల్ చేసే తింటాం కాబట్టి 100% ఆ బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం లేదు. ఇన్ కేస్ ఏమైనా ఫ్రై బయట తింటాం కదా, బయట ఫుడ్స్ తగ్గించుకొని ఫ్రైలో ఏమైనా ఉంటే లోపల బ్లడ్లా ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూస్తే మేబీ ఫ్రై ఐటమ్స్ వల్ల మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోపల వరకు ఆ వేడి అనేది వెళ్ళకపోవడం వల్ల వైరస్ ఉండిపోయే అవకాశం ఉంటుంది. ఒకళ్ళు వచ్చినా కూడా ఫ్లూ లక్షణాలే కనబడతాయి తప్ప మేజర్ లక్షణాలు అయితే కనబడవు. ఫ్లూ లక్షణాలు అంటే జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, కొన్ని సందర్భాల్లో కండరాల్లో నొప్పులు, లేదా కళ్ళ మంటలు, దురదలాగా, ర్యాషెస్ లాగా, లేదా కొన్ని వెరీ రేర్గా దగ్గు, జలుబు, నిమోనియా సిమ్టమ్స్ అనేవి మనకి లక్షణాలు కనబడతాయి. సో మనం ఈ బర్డ్ ఫ్లూ అనేది ఇప్పటిదాకా అయితే తెలంగాణలో ఎక్కడ రిజిస్టర్ అవ్వలేదు, రాలేదు. కానీ ఆంధ్రాలో అయితే మాత్రం ఈ బర్డ్ ఫ్లూ చాలా ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది. కానీ దీనివల్ల ఇప్పటిదాకా అయితే ఎవరూ చనిపోవడం అనేది జరగలేదు. మేబీ ఇది ఒక వైరస్ కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికైతే ఈ వైరస్ వల్ల అంత డేంజర్ ఉండదు. కానీ మీకు తెలిసిందే కదా కోవిడ్ వైరస్ ఇవి ఎలాగా దాని రూపురేఖలు మార్చుకొని డేంజర్ అయ్యాయో, అలా బర్డ్ ఫ్లూ కూడా ఇవి కూడా దాని రూపురేఖలు మార్చి ఏమైనా స్వైన్ ఫ్లూ లాగానో ఇలా ఏదైనా డేంజరస్ వైరస్ లాగా కన్వర్ట్ అయితే ఫ్యూచర్లో ఏమైనా వీటి వల్ల ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయండి. దీనికి ట్రీట్మెంట్ జనరల్ యాంటీబయాటిక్, యాంటీ అలర్జిక్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. కొంచెం మన వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలంటే వేడి నీళ్ళతో స్నానం చేయడం ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. మంచి ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను చెప్పబోయేది ఏంటంటే కన్క్లూజన్గా ఈ బర్డ్ ఫ్లూ గురించి మనం అస్సలు ఎక్కువ అయితే భయపడొద్దు. మీ ఇష్టం వచ్చినట్టు ఇంట్లో హ్యాపీగా వండుకొని చికెన్ అయితే తినొచ్చండి. థ్యాంక్ యూ.